నమస్కారం. కూచిపూడి నాట్యంలో శాస్త్రీయత, నూతనం మరియు వికృతం. కూచిపూడి నాట్యాన్ని శాస్త్రీయ నృత్యం అంటారు. శాస్త్రాన్ని అనుసరిస్తుంది కాబట్టి శాస్త్రీయ నృత్యం అంటాం. దీనికే మరొక పేరు సాంప్రదాయ నృత్యం. అంటే పెద్దల నుంచి మనము తీసుకున్నది అని అర్థం. మరి పెద్దల నుంచి తీసుకున్నప్పుడు కొన్ని సూత్రాలను అనుసరించి సాగుతుంది. మీ అందరికీ తెలుసు మన కూచిపూడి నాట్యం అనేది నాట్య శాస్త్రం యొక్క సూత్రాలను, వాటి యొక్క విలువలను తూచా తప్పకుండా పాటించేది అని. మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా! అలాంటప్పుడు శాస్త్రీయతను, ఆ సూత్రాలను తప్పకుండా కొత్తది తయారు చేయటం లేదా కొత్త విషయాలను పొందుపరచడం తప్పు కాదు. కానీ అందులో శాస్త్రీయతను దాటి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అది బయట వారికి మన శాస్త్రీయత మీద, అలాగే మన నాట్యం పైన అనవసరమైన మాటలు వేయడానికి వారికి అవకాశం అవుతుంది. అటువంటి ఆలోచన గాని, అవకాశం గాని ఇవ్వకుండా ఉండటం అనేది కూచిపూడి నాట్య కళాకారులుగా మన బాధ్యత కదా! సో, కొత్తవి తయారు చేద్దాం. కానీ నూతనాన్ని వికృతంగా కాదు, వింత పొగడలు, విచిత్ర చేష్టలు అసలే కాదు. శాస్త్రీయతను తప్పకుండా శేషేత్వ నియమో భవేత్ అని చెప్పినటువంటి భరత సూత్రాన్ని, నియమాలను అనుసరించి, కొత్త నియమాలు కూడా సూత్రాల్ని అనుసరించి ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం. మన శాస్త్రీయతను మనమే కాపాడుకుందాం. హోప్ యూ కెన్ అండర్‌స్టాండ్. నమస్తే.